నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. దాహర్తిని తీర్చినటువంటి చెక్ డ్యాం, రీటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములకి నీళ్లు అందించినటువంటి చెక్ డ్యాం ఇవాళ ఖమ్మం శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దారుణంగా అడ్డగోలుగా 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇవాళ ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కూలగొట్టడం జరిగింది. ముంపు పేరుతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కేసీఆర్ గారి పేరు ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి ఏ విధంగా శపథాలు చేస్తా ఉన్నాడో, మరి ఆయన చేసినటువంటి శపథాలని వారసత్వంగా అందుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరును ఆనవాళ్ళు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. మనం చూస్తూ ఉంటే ఏళ్ల తరబడి 60 ఏళ్లు కావస్తా ఉంది చెక్ డ్యాం కట్టి పంపింగల్ రోడ్లో. అది ఇవాళ ఈ ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యాముని రెండింటిని కూడా కూల్చివేసి ఈ టీటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందకోకుండా అరిగోసపడతా ఉన్నారు. ఒక పక్క వాతావరణ శాఖ ఎలినేనో ప్రాబ్లం ఉంది, వర్షాలు పడవు, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుందంటే ముఖ్యమంత్రి ఏమో ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీళ్లను రైతులకు అందించడంలో విఫలం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏమో ప్రజలకు మంచినీళ్ళు అందించడంలో విఫలమయ్యే విధంగా ఇవాళ చెక్ డ్యాములను కూలగొడతా ఉన్నాడు. ఏదనంటే ఈ ముంపు ప్రాంతం దీనివల్లనే మునుగుతా ఉందని చెప్పి కారణాలు చెప్తా ఉన్నారు. ఎన్నడో ఏరు వచ్చినప్పుడల్లా వరదలు వస్తూ ఉంటాయి, ఖమ్మం ప్రజలకు తెలుసు. వాటి అన్నిటినీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేకపోయినా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ ఖమ్మం ప్రజల్ని, ఈ మున్నేరు ప్రవాహిక ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల్ని కాపాడటం కోసం ఆనాడే 600-700 కోట్ల రూపాయలని మరి వెచ్చించి మున్నేరుకు ఇరువైపులా సీసీ వాళ్ళు నిర్మించాలని నిధులు పట్టుకురావడం జరిగింది. మీరు తీసుకొచ్చినటువంటి నిధుల్ని సకాలంలో పని చేయించడం చేతగాక 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నత్తనడకన పనులు సాగిస్తూ ఏం చేయాలో అర్థం కాక ప్రజా వ్యతిరేక మనం ఏ విధంగా ఈ ప్రజల నుంచి తప్పించుకోవాలి, ఈ వ్యతిరేకత నుంచి అని చెప్పి ఇవాళ కుంటి సాకుతోటి దీన్ని కూలగొడతారు. ఇవాళ టీటౌన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కింది స్థాయిలో తిట్టి ఆరిపోసుకుంటారు. మాకు నీళ్లు అందించినటువంటి ఈ చెక్ డ్యాముల్ని కూలగొట్టడం ఏంటి, ఇంత దారుణాన్ని కొడిగట్టడం ఏంటి అని చెప్పి మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాం. పాలేరు నియోజకవర్గంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు 90 లక్షల రూపాయలతోటి మీరు రూరల్ మండలంలో 5 బ్రిడ్జీలు కట్టారు. 5 బ్రిడ్జీలు కూడా కింద చెక్ డ్యాములు కట్టారు. మరి ఈరోజు ఆ చెక్ డ్యాములు అడ్డం రాలేదా? వరదకి వరద ఏమన్నా ఇటు నుంచి వస్తుందా? పైనుంచే వస్తుందిగా. ఆకేరు, మున్నేరు, అన్నేర్లు కలుపుకొని వరద మొత్తం పైనుంచే వస్తా ఉంది. వరద ఇటు నుంచే రావట్లేదు.